నువ్వు చేసే ప్రార్థనే నీ శత్రువు కనిపించకుండా చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనే నీకు భయాన్ని, భీతిని తీసుకొస్తున్న పరిస్థితులను కనిపించకుండా చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనే నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి ఆర్థిక సమస్యలను, అప్పులను కనుమరుగయ్యే విధంగా చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనే కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబాన్ని కడుతుంది. నువ్వు చేసే ప్రార్థనే చేజారిపోతున్నటువంటి బిడ్డల భవిష్యత్తును భద్రపరుస్తుంది. నీ ప్రార్థనే నీ సంఘంలో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. నీ ప్రార్థనే నువ్వు అందించే సందేశంలో శక్తిని తీసుకొస్తుంది. నీ ప్రార్థనే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. ఆ ప్రార్థననే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీళ్లు లేని చెట్టు ఎలా ఎండిపోతుందో నీ ఆత్మీయ జీవితం, నువ్వు కలిగి ఉన్న సమస్తం అలాగే ఎండిపోతుంది. అందుకే ఎండిపోతుంది. సత్యము గ్రహించి ప్రార్థనా జీవితాన్ని మరలా అలవర్చుకో. దేవునితో సమయం గడపడం అత్యవసరము అని గ్రహించి నేర్చుకో. వాక్యమును ధ్యానించో, వాక్యము చదువు, వాక్యానుసారంగా జీవించో. ఇది మనకు అవసరం, అత్యవసరం. ప్రార్థన, వాక్యము, ఈ రెండు రెక్కలు మా జీవితంలో బహుబలపరచు. బలమైన ఆత్మీయ రెక్కలు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.